హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ కచేరీ. ఈరోజు మనం కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మిక్స్ వెజ్ లెమన్ కొరియాండర్ సూప్. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లెమన్ అండ్ కొరియాండర్. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ముఖ్యంగా జలుబులు దగ్గులు ఉన్నప్పుడు ఇలాంటి సూప్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే చాలా రిలీఫ్ ఇస్తుంది. సో ఈ సూప్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని చాప్డ్ బాగా సన్నగా తరిగిన వెల్లుల్లి, బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుని తర్వాత కావాల్సిన వెజ్జీస్ అన్ని క్యారెట్, బీన్స్, ఇంకా మీరు కావాలి అంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసేసి చక్కగా సాట్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ ఆన్ హై ఫ్లేమ్. సో ఈ సూప్ రెడీ చేసుకుంటూ మనం కిచెన్లో కచేరీ ప్రారంభించేద్దాం. ఈరోజు కచేరీ చేసుకునే పాట ఏంటో మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో అది ఏ మూవీలోదో కమెంట్ చేసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద సాంగ్. ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా కన్నీట తపించినాను, ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా కన్నీట తపించినాను, నీ రాకతో నీ మాటతో నిలువెల్ల పులకించినాను, నిలువెల్ల పులకించినాను. కోవెల ఎరుగని దేవుడు కలడని, కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకుంటినా నేను ఏనాడు, కనుగొంటి ఏనాడు, పలికే జాబిలీలపై కలదని, పలికే జాబిలీలపై కలదని అనుకుంటినా నేను ఏనాడు, కనుగొంటి నాడు. సాంగ్ అయితే వినేశారు కదా, చాలామంది గుర్తుపట్టే ఉంటారు. ఈ సాంగ్ వచ్చేసి తిక్క శంకరయ్య మూవీలోది. చాలా చాలా ఫన్నీగా ఉంటుంది మూవీ. ఎన్టీఆర్ గారు అండ్ కృష్ణకుమారి గారు ఇంకా జయలలిత గారు నటించిన చిత్రం. ఈరోజు కృష్ణకుమారి గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఆవిడని గుర్తు చేసుకుంటూ ఈ సాంగ్ పాడుకున్నాం. సో ఈ సాంగ్ ఎలా ఉంది, నా రెసిపీ ఎలా ఉంది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. నా వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.